వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సునీత ప్రత్యేకంగా వచ్చి హోంమంత్రిని కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచిన విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, కేసును నీరుగార్చేలా స్థానిక పోలీసులు సైతం వ్యవహరించాలని హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. ఇక సిబిఐ అధికారులపై సైతం స్థానిక పోలీసుల బెదిరింపులకు దిగిన వైనాన్ని ప్రస్తావించారు. దీనిపై హోంమంత్రి సునీత సానుకూలంగా స్పందించారు. వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య జరిగింది. మార్చి 17న సొంత ఇంట్లోనే వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇక నిందితులను అప్పుడే సీఎం జగన్ కొమ్ము కాస్తున్నట్లు కూడా ఆరోపణలు చేశారు. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వైఎస్ సునీత మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ ఎన్నికల్లో మరోసారి జగన్ అధికారంలోకి వస్తే వివేకానందరెడ్డి హత్య కేసు మరుగున పడిపోతుందని భావించారు. అందుకే జగన్ సర్కార్ మరోసారి అధికారంలోకి రాకూడదని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. ఇప్పుడు జగన్ అధికారంలో నుంచి దిగిపోవడంతో కేసులో పురోగతి ఉంటుందని ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతున్నా కేసు విచారణ ఆశించిన స్థాయిలో ముందుకెళ్లలేదు. ఈ తరుణంలోనే ఆమె హోంమంత్రి అనితను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే తేల్చి చెప్పారు. రాజకీయాల కోసం వివేకానందరెడ్డిని హత్య చేసి ఆ నిందను తలపై వేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిందితులను అరెస్టు చేసి నిజాలను నిగ్గు తేల్చుతామని కూడా ప్రకటించారు. ఇటీవల శాసనసభ వేదికగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో త్వరలో అరెస్టులు ఉంటాయని కూడా తేల్చి చెప్పారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుదర్శన్, వివేకానందరెడ్డి హత్య కేసును నిజానికి సిబిఐ విచారణ చేస్తూ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే అది విచారణ ముందుకు సాగట్లేదన్న అభిప్రాయంలో వివేక కూతురు సునీత ఉన్నారు. ఎందుకంటే గతంలో సిబిఐ అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేసే ప్రయత్నంలో అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ వాళ్ళకు సహకరించకపోగా రిటర్న్ గా వాళ్ళపైనే కేసులు పెట్టడం, అడ్డుకోవడం జరిగింది. దాంతో వాళ్ళు విచారణను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో సిబిఐ అధికారులు విన్నవించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందులోనూ ఈ కేసు పైన గతంలోనే చంద్రబాబు నాయుడు కొంత హామీ ఇచ్చి ఉన్నాడు. ఖచ్చితంగా వివేకానందరెడ్డి హత్య కేసును తమ ప్రభుత్వం వస్తే తేలుస్తుంది, దాంట్లో దోషులను శిక్షించే విధంగా ముందుకెళ్తామని చెప్పడంతో ఇప్పుడు ఆ ప్రాతిపదికనే వివేక కూతురు సునీత రాష్ట్ర హోంమంత్రి అనితను కలిశారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తే సిబిఐ త్వరితగతిన దీన్ని విచారణను పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలంటూ కూడా ఆమె హోమ్ మినిస్టర్ కు విన్నవించుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. గతంలో ఇదే కేసుకు సంబంధించి 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి కేసు, ఒక టర్మ్ ప్రభుత్వము పూర్తిగా అయిపోయినా కూడా ఇప్పటికీ కేసు పురోగతి లేదు, ఎవరు అనేది తేలని పరిస్థితి. దీంట్లో అనేక మందిని నిందితులుగా చేరుస్తూ సిబిఐ కొంత ఆధారాలు కూడా సేకరించి కోర్టులో సబ్మిట్ చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా కొందరు ముందస్తు బెయిల్ పొందారు, కొందరు తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశారు. ఇప్పుడున్న స్థితిలో కేసులో అంత ఎఫెక్టివ్ అంశాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడైనా దాన్ని విచారణను ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం నుంచి సరైన ఇన్పుట్స్ సిబిఐకి ఇవ్వాల్సి ఉంటది. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారము ఉండాలి అని ఆమె కోరడం జరిగింది. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి దోషులను శిక్షించే ప్రయత్నంలో సిబిఐ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా ఆమె హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చూడాలి ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారు, వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులకు ఎంతవరకు శిక్ష పడుతుంది అనేది వేచి చూడాలి.
రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.